ఎపిసోడ్ నెంబర్ 12 డెలీషియస్ ఫుడ్. కిషోర్ అలా వెనక్కి తిరిగి వెళ్లడం చూసి, అరే ఆగు బాబు, ఎందుకంత తొందర? మనిషిని చూడ్డానికొచ్చి అలా వెళ్ళిపోతావేంటి? ఇంతకీ అందులో ఏముంది అంటూ ఆపింది ఒక అమ్మాయి. నా ఫ్రెండ్స్ కోసం ఫుడ్ తీసుకొచ్చాను అని కిషోర్ చెప్పడంతో దీపిక గట్టిగా నవ్వి, ఏం తెచ్చుంటాడు? మహా అయితే రోడ్ సైడ్ సాంబార్ ఇడ్లీ తెచ్చుంటాడు. వాడితో మాట్లాడి అనవసరంగా టైము మూడు స్పాయిల్ చేయకు అని కసిరింది దీపిక. అలా అరిచేసి రవి వైపు తిరిగి, రవి ఎక్కడి నుంచి తెచ్చాడో ఏమో తెలీదు, అలాంటి ఫుడ్ తిని నా హెల్త్ స్పాయిల్ చేసుకోలేను అని రూడ్ గా అంది దీపిక. దీపిక స్టాప్ ఇట్, ఒకరి గురించి అలా తక్కువ చేసి మాట్లాడే రైట్ నీకు లేదు. కాస్ట్లీ గిఫ్ట్స్ ఒకటే లైఫ్ కాదు. ఫస్ట్ అతను ఏం తీసుకొచ్చాడో చూడకుండా ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ కసిరింది దీపిక కజిన్ మేఘన. అది కాదు మేఘన, తన గురించి నాకు చాలా బాగా తెలుసు అని అంటున్న దీపిక మాటలు పట్టించుకోకుండా నేరుగా వెళ్లి రవి టేబుల్ పైన పెట్టిన క్యారేజ్ ను ఓపెన్ చేసింది మేఘన. అబ్బా, చూడ్డానికే ఈ ఫుడ్ ఇంత బాగుంది, మరి టేస్ట్ కి ఎలా ఉంటుందో చూడాలి అని ఎదురు బాక్స్ లోని పన్నీర్ మంచూరియాని నోట్లో పెట్టుకుంది మేఘన. వావ్ రవి, మీ ఫ్రెండ్ ఎక్కడ తెచ్చాడో కానీ టేస్ట్ అదిరింది, వావ్ ఆసమ్ అని రవికి చెప్పి, థ్యాంక్ యూ మిస్టర్, నేను దీపిక కజిన్ మేఘన అని వెనకున్న కిషోర్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ అంది. హాయ్, నా పేరు కిషోర్ అని చిన్నగా నవ్వాడు కిషోర్. కిషోర్, నైస్ నేమ్ అంటూ ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని తినడం స్టార్ట్ చేసిన మేఘనను చూసి దీపిక చుట్టూ కూర్చున్న అమ్మాయిలు వరుసగా తినడం స్టార్ట్ చేశారు. వావ్, ఈ బిర్యానీ సూపర్, చూడు ఈ స్వీట్ ఎక్సలెంట్, అబ్బా ఇన్ని వెరైటీస్ నేను ఇంతవరకు చూడలేదు అంటూ అందరూ కాంప్లిమెంట్ ఇస్తూ తినడంతో, ఒసేయ్ తెచ్చింది నా కోసం, నాకు పెట్టకుండా మీరంతా తింటే ఎలా అంది టెంప్టేషన్ ఆపుకోలేని దీపిక. ఓహో ఇందా తిను అంటూ అని తన ప్లేట్లో నుంచి దీపికకు తినిపించింది మేఘన. ఇదంతా చూస్తూ పక్కన నిలబడ్డ తేజ, రే మామా వీళ్ళేంట్రా ఇలా తింటున్నారు, కరువు ప్రాంతం నుంచి వచ్చారా ఏంటి అని ఫుడ్ మిగలదేమో అని టెన్షన్ పడుతూ అన్నాడు. ఇంకా కాసేపు ఇలాగే చూస్తూ ఉంటే మనకు మిగిలేది వాళ్ళు చీకేసిన ఎముకలు నాకేసిన గిన్నెలే, పదరారే అంటూ చిన్నగా టేబుల్ దగ్గరికి వెళ్లి ప్లేట్స్ లో ఫుడ్ పెట్టుకుని వచ్చారు. ఇంత మంచి భోజనం ఎప్పుడూ తినలేదురా, ఎక్కడి నుంచి తెచ్చావురా కిషోర్, నాకైతే ఇప్పుడు మాట్లాడాలని కూడా లేదు, మొత్తం లాగించాలనుంది, కాసేపుండు ఈ లెగ్ పీస్ పనిపట్టేసి అప్పుడు మాట్లాడతా అంటూ తన ప్లేట్ మీద విజృంభిస్తున్న తేజను చూసి తృప్తిగా నవ్వుకున్నాడు కిషోర్. సరిగ్గా అప్పుడే అక్కడికి ఏదో అర్జెంటు పనున్నట్టు దూసుకొచ్చాడు రాహుల్. హాయ్ దీపిక, ఎలా ఉంది? నిన్నట్నుంచి నిన్ను కలవాలి అనుకున్నాను, కుదరలేదు, నా వల్ల నీకు బాగా దెబ్బలు తగిలాయి, ఐఎమ్ వెరీ సారీ దీపిక అని అన్నాడు రాహుల్. రాహుల్ నుదుటికి చేతికి కట్లు కట్టున్నాయి. అతని ఎడమ దవడ కూడా కొద్దిగా ఎర్రగా కంది వాచిపోయింది. ఓ రాహుల్, నువ్వింత శ్రమ తీసుకుని నా కోసం రావడం ఎందుకు? నీ కూడా బాగానే దెబ్బలు తగిలాయి కదా, రెస్ట్ తీసుకోవాల్సింది అని రాహుల్ చేతిని తన చేతిలోకి తీసుకుని అంది దీపిక. అంతమంది చుట్టూ ఉన్నా దీపిక తన మీద స్పెషల్ అటెన్షన్ చూపించడంతో ధైర్యం వచ్చిన రాహుల్ తన చేతిని గట్టిగా పట్టుకుని దీపిక చేతిని మెల్లగా అతని పెదవులకు దగ్గరికి తెచ్చుకుని కిస్ చేశాడు. ఎనీథింగ్ ఫర్ యూ స్వీట్ హార్ట్ అని పొయిటిగ్గా అన్నాడు రాహుల్. వీడు మళ్ళీ వచ్చాడేంట్రా? రే రవి, అర్జెంటుగా వాడిని బయటికి తోసేరా, వీడిప్పుడు గొంతు ఎత్తాడంటే మనలో ఎవడో ఒకడు కన్ఫర్మ్ గా పాడెక్కాల్సిందే అంటూ బిక్కమొహం వేశాడు తేజ. ఇక్కడ అమ్మాయిల కలరింగ్ ఎక్కువ ఉందని వచ్చినట్టున్నాడు రా, మళ్ళీ ఎవరిని పడేయడానికి వచ్చాడో అన్నాడు రవి చిరాగ్గా. కిషోర్కి ఎందుకో అక్కడ ఉండాలనిపించలేదు. మీరు ఫుడ్ తిన్నాక నిదానంగా రూమ్కి రండి, నాకు కొద్దిగా వర్క్ ఉంది, నేను బయలుదేరతాను అని దీపిక వైపు అన్కంఫర్టబుల్ గా చూస్తూ అన్నాడు కిషోర్. ఇందాక కిషోర్ వచ్చినప్పుడు దీపిక ప్రవర్తనకు, ఇప్పుడు రాహుల్ వచ్చినప్పుడు ఆమె ప్రవర్తనకు చాలా తేడా ఉండడం గమనించిన అతని ఫ్రెండ్స్ కి కూడా కిషోర్ ఇక్కడ ఉండడం కంటే రూమ్కి వెళ్లిపోవడమే మంచిది అనిపించింది. సరేరా నువ్వు వెళ్ళు, మేం కాసేపట్లో వచ్చేస్తాం అని రవి అనగానే ఓకే బాయ్ అని చెప్పి నిరాశగా చూసి బయటికి వెళ్లాడు కిషోర్. హే మేఘనా, ఎంతసేపు తింటావే, త్వరగరా, నీకు నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్ ను ఇంట్రడ్యూస్ చేయాలి అని మేఘనని చూసి ఎగ్జైటింగ్ గా పిలిచింది దీపిక. ఏంటంత ఇంపార్టెంట్ వర్క్ అండ్ ఎవరితను అని బెడ్ దగ్గరికి వచ్చిన మేఘన రాహుల్ చేతిలోని దీపికా చేతిని అనుమానంగా చూస్తూ అంది. హలో, ఐఎమ్ రాహుల్ అని నవ్వుతూ తన వైపుకు చెయ్యి చాపిన రాహుల్ని, ఓ నువ్వేనా రాహుల్వి, ఈ రోజు దీపిక ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వే, అసలు అంత వాన పడ్డప్పుడు బైక్ మీద అమ్మాయిని ఎవరైనా తీసుకెళ్తారా అంటూ అతని మీద విరుచుకుపడింది మేఘన. మేఘన రాహుల్ని అలా తిట్టడంతో రూమ్ లో ఉన్న అందరూ ఫక్కుమని నవ్వారు. ఇది చూసిన దీపిక, ప్లీజ్ కామ్ డౌన్, అందరూ మనల్నే చూస్తున్నారు, ఇతన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నీకు మొన్న మన ఫ్యామిలీ ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి చెప్పాను అని రాహుల్ ను ప్రొటెక్ట్ చేస్తూ అంది. యా గుర్తుంది, నేను కూడా ట్రై చేశాను, ఆ రోజు చాలా భయవేసింది ఏం జరుగుతుందో అని, బట్ అది ఇప్పుడు సాల్వ్ అయింది కదా అని అంది మేఘన. అయ్యింది మేఘన, కానీ అది అయ్యేలా చేసింది రాహుల్ వాళ్ళ ఫాదర్, తనే స్వయంగా చక్రవర్తిని కలిసి విషయం చెప్పి ఆయన ద్వారా ధనుంజయ్కి బుద్ధి చెప్పించాడు అని దీపిక తన ఫాదర్ను తనను అంతమంది పొగడడంతో రాహుల్కు మబ్బుల్లో తేలిన అనుభూతి కలిగింది. దీపిక, అదేమంత పెద్ద ఇష్యూ అని అన్నిసార్లు చెప్తున్నావు,
మా డాడ్ తలుచుకుంటే అలాంటి పనులు చాలా ఈజీగా అయిపోతాయి అని ప్రౌడ్గా చెప్తున్న రాహుల్ వైపు చూస్తూ, కానీ నాకెందుకో నమ్మకం కలగడం లేదు. దీపిక, ఇలాంటి విషయాల్లో నీకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంది. రాహుల్ వాళ్ళ నాన్న గురించి నాకు తెలుసు, కానీ చక్రవర్తి దగ్గర అంత ఫాస్ట్ గా పనిచేయగలిగే కెపాసిటీ ఉందని మాత్రం నేను అనుకోను అని తన ఒపీనియన్ ఫ్రాంక్ గా చెప్పింది మేఘన. మేఘన మాటలో చాలా అవమానకరంగా అనిపించిన రాహుల్, మా నాన్న చక్రవర్తి చిన్నప్పటి ఫ్రెండ్స్, ఎక్కడ సొల్యూషన్ దొరకపోతే దీపిక నన్ను రిక్వెస్ట్ చేసిందని నేను మా నాన్నకు చెప్తే మా నాన్న వెంటనే వెళ్లి ఆయనతో మాట్లాడారు అని హార్ష్గా అన్నాడు. రాహుల్, నువ్వెవ్వరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు నీ మీద నమ్మకం ఉంది. మేఘన ప్లీజ్ అంది దీపిక. నాకైతే నమ్మకం కలగడం లేదు. మీ నాన్నని మీతో తనే స్వయంగా చక్రవర్తిని కలిశానని చెప్పారా అని మేఘన తిరిగి అనడంతో ఫీల్ అయిన రాహుల్, మీకంత డౌట్ గా ఉంటే ఇప్పుడే మా ఫాదర్ కి కాల్ చేసి విషయం కనుక్కుంటాను అని పౌరుషంగా తన తండ్రికి కాల్ చేశాడు. హలో నానా, అది మొన్న నేను దీపిక అని ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, మీరు చక్రవర్తిని కలుస్తాను అన్నారు అని చెప్తున్న రాహుల్ మాటలు పూర్తి కాకముందే, రాహుల్, నేను వర్క్ లో ఉండి నీకు చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు చక్రవర్తిని కలవడానికి వెళ్ళానే కానీ అతను వేరే వర్క్ మీద వెళ్తూ ఇప్పుడు కుదరదని చెప్పాడు. సో ఆ అమ్మాయి మ్యాటర్ నేను మాట్లాడలేకపోయాను అని చెప్పాడు రాహుల్ ఫాదర్. అయితే మీరు ఆ అమ్మాయి గురించి అసలు ఏమీ చెప్పలేదా అని అడుగుతూ తన సంభాషణ ఎవ్వరికీ వినిపించకూడదని అందరికీ కొంచెం దూరంగా వచ్చి నిలబడ్డాడు రాహుల్. లేదురా, ఆ ధనుంజయ్ ఏమన్నా సామాన్యుడా? చక్రవర్తి సపోర్ట్ లేకుండా అతన్ని మనం ఏమీ చెయ్యలేం. సరే, నాకు మీటింగ్ ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అతని తండ్రి ఫోన్ పెట్టాడంతో రాహుల్ అయోమయంలో పడ్డాడు. అయితే దీపికకు నాన్న కాదు హెల్ప్ చేసింది. మరిప్పుడు ఈ విషయం బయటపడితే వామ్మో, ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకుండా చిన్నగా తప్పించుకోవాలి అని మనసులో అనుకున్న రాహుల్, ఓకే నాన్న బాయ్, దీపిక ఇప్పుడు బాగుంది, ఓకే చెప్తాను అని అందరికీ వినపడేలా గట్టిగా చెప్పి ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు. నువ్వు ప్రాబ్లం నుంచి బయటపడినందుకు నాన్న సంతోషంగా ఉన్నారు. ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది అయినా మొహమాటం లేకుండా తనని హెల్ప్ అడగమని చెప్పమన్నారు అని దీపిక ముందు బ్లఫ్ చేశాడు రాహుల్. చూడు మేఘనా, అనవసరంగా నువ్వు అనుమానించావు. వాళ్ళ ఫాదరే కదా హెల్ప్ చేసింది అని చిరుకోపంగా అన్న దీపికకి సమాధానం ఇస్తూ, ఓకే దీపిక, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు రాహుల్. రాహుల్ వెళ్లిన కాసేపటికి బయలుదేరిన మేఘన, దీపిక, నువ్వెంత చెప్పినా నాకు నమ్మకం కలగడం లేదు. ఎందుకన్నా మంచిది ఆ రాహుల్తో జాగ్రత్త అని దీపికతో చెప్పి, మీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పండి, చాలా మంచి ఫుడ్ తెచ్చిచ్చాడు అని రవితో తన హోల్ హార్టెడ్ గా థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయింది మేఘన. అవును రవి, ఈ రోజు కిషోర్ తెచ్చిన లంచ్ చాలా బాగుంది. ఆ డిషెస్ చూస్తూ ఉంటే నార్మల్ హోటల్లో లాగా లేవు. మరి అంత మనీ తన దగ్గర ఎలా వచ్చింది అని రేఖ తన డౌట్ ఎక్స్ప్రెస్ చేయడంతో, ఏముంది, ఇంకెవరిదో క్యారేజ్ ఎత్తుకుని వచ్చుంటాడు, అంతకంటే ఇంకేం చేయగలడు అని కిషోర్ గురించి చులకనగా మాట్లాడింది దీపిక. దీపిక, ఎందుకు నీకు కిషోర్ అంటే అంత కోపం? నీకు అవసరమన్న ప్రతిసారి అతను ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాడు. అందరం ఆకలితో ఉన్న టైంలో లంచ్ తెచ్చిన అతనికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని విసుక్కుంది రేఖ. నేనేం కావాలని చెప్పట్లేదు, కావాలంటే అడుగు, ఎక్కడి నుంచి అంత కాస్ట్లీ ఫుడ్ తెచ్చాడో అని దీపిక వాదించడంతో కోపం వచ్చిన రవి నేరుగా కిషోర్కి కాల్ చేసి, హాయ్ రా, మేమింకా రాలేదు, ఫుడ్ బాగుంది, ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు. అదా, అది నేను హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఇవాళ అక్కడ చాలా పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. మాకు కూడా లంచ్ తీసుకెళ్ళమని చెప్పారు. నేను మీరు తింటారు కదా అని. ఏరా, నచ్చలేదా అని నిజం అతని స్నేహితులకు చెప్పడం ఇష్టం లేక కిషోర్ చిన్న అబద్ధం చెప్పాడు. చాలా బాగుందిరా, జస్ట్ ఊరికే ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగా. సరేరా బాయ్ అని ఫోన్ పెట్టేసి దీపిక వంక కోపంగా చూసిన రవి, వాడు పనిచేసే హోటల్ నుంచి మా కోసం తీసుకొచ్చాడు అని చెప్పాడు. క్యాక్, వాళ్ళు వదిలేసిన భోజనం అంతా మా కోసం తీసుకొస్తాడా అన్న దీపికతో, దీపిక, అతను తెచ్చిన డిషెస్ అన్ని ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూసావు కదా, ఎందుకు ఊరికే అలా మాట్లాడతావు అని కోపంగా అనేసి తనిక మారదన్నట్టు చూసి రవితో కలిసి వెళ్లిపోయింది రేఖ. నెక్స్ట్ డే కాలేజ్ కి వెళ్లిన కిషోర్ ను గ్రౌండ్ దగ్గర ఆపిన రూప, హాయ్ కిషోర్ అంటూ అతను ముందుకొచ్చి నిలబడింది. కిషోర్, నువ్వు నా లైవ్ స్ట్రీమ్ చూడట్లేదా అని గారాలు పోతూ అడిగింది. లేదు, నేనిప్పటి వరకు చూడలేదు అన్నాడు కిషోర్ రూప చూపులకు ఇబ్బంది పడుతూ. అప్పుడే అటు వచ్చిన లాస్య, హే రూప, అనవసరంగా నీ టైం వాడి మీద వేస్ట్ చేసుకోకు. అతను లైవ్ స్ట్రీమ్ చూసినా నీకొచ్చే బెనిఫిట్స్ ఏమీ ఉండవులే అని హేళనగా మాట్లాడింది. ఓ లాస్య, నేను నీలాగా కాదు, నేను కేవలం నా ఛానల్ చూడమని అడుగుతున్నాను. ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటే నాకే మంచిది కదా అందుకు అంది రూప. అతను అతని ఫ్రెండ్స్ అందరూ బేవార్స్ బ్యాచ్ అని విసురుగా అక్కడి నుంచి గేటు దగ్గరకు వెళ్ళింది లాస్య. ఓకే కిషోర్, నా షో చూడడానికి ట్రై చేయి, బాయ్ అంటూ వెళ్ళింది రూప. గేటు దగ్గర నిలబడ్డ లాస్యకు రూప మీద చాలా కోపంగా ఉంది. మొన్న షోలో ఆ గేమ్ చేంజర్ గిఫ్ట్స్ ఇచ్చినప్పటి నుంచి తెగ పాపులర్ అయింది రూప. అయినా ఏముంది దానిలో అంత స్పెషల్? నేను కూడా త్వరగా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న లాస్యని ఎదురుగా ఆగిన బ్లాక్ ఆడి నుంచి దిగిన సురేష్, హాయ్ బేబీ అంటూ వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు. హే సురేష్, ఇది కాలేజ్, ఎవరైనా చూస్తారు అంటూ దూరం జరగడానికి ట్రై చేసింది.
ఈ టైంలో ఎవ్వరూ ఇక్కడికి రారు, సో డోంట్ వర్రీ అంటూ లాస్యను లిఫ్ట్ చేసి కార్ దగ్గరకు తీసుకెళ్లాడు సురేష్. తన వెనకే నిలబడి సురేష్ తనను హక్ చేసుకోవడం చూసి ఫీల్ అయిన కిషోర్ను గమనించిన లాస్య సురేష్ను ఇంకా గట్టిగా హక్ చేసుకుని అతని పెదవులను తన పెదవులతో లాక్ చేసింది. తనతో ప్రేమ నటించి మోసం చేసి ఇప్పుడు తన కళ్ల ముందే ఇంకొకరిని ప్యాషనేట్ గా కిస్ చేస్తున్న లాస్యపై కిషోర్కు అసహ్యం కలిగింది. వాళ్లున్నది కాలేజ్ అని, చుట్టూ జనాలు చూస్తున్నారు అన్న కనీస కామన్ సెన్స్ మర్చిపోయి సురేష్ లాస్యలు తమ లోకంలో లీనమైపోయారు. సురేష్ చెయ్యి మెల్లిగా లాస్య స్కర్ట్ ను పైకి లిఫ్ట్ చేస్తూ ఉంది. అది గమనించి తట్టుకోలేని కిషోర్ స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచాడు. హే యూ, నీ పన్ను చూసుకోవచ్చుగా, ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు అని కిషోర్ ని కసురుకున్నాడు సురేష్. మీరున్నది కాలేజ్లో, అది గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయండి అని వెళ్లిపోబోతున్న కిషోర్ కాలర్ పట్టుకుని హియర్ లూజర్, నీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు నాతో ఉందని నువ్వు కొడుకుంటున్నావు కదా అని వెటకారం చేస్తూ వెక్కిలిగా నవ్విన సురేష్ కు కిషోర్ బలంగా ఒక్క కిక్కిచ్చాడు. సురేష్ వెంటనే అబ్బా అని అరుస్తూ పొట్ట చేత్తో పట్టుకుని రోడ్డు మీద పడ్డాడు. కిషోర్ కిక్కుకు అంత పవరుందా అని ఆశ్చర్యంగా భయంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది లాస్య. కామ్గా ఉన్నాను కదా అని ఇంకొకసారి ఇలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు. నన్ను కాదు అనుకుని డబ్బు కోసం వెళ్లిపోయిన వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు, అది బాగా గుర్తుపెట్టుకో అని సురేష్ కి వార్నింగ్ ఇచ్చి క్యాంటీన్ వైపు వెళ్లాడు కిషోర్.